అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో ఇప్పుడు 5వ స్కందంలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, అనగనగా బ్రహ్మదేవుడున్నాడు. ఆయనకొక కొడుకు స్వయంభువ మనువు. ఆయనకొక కొడుకు ప్రియవ్రతుడు. ఆయనకొక కొడుకు ఇప్పుడు ఆగ్నేయుద్రుడి దగ్గరికొచ్చాము. ఆగ్నేయుద్రుడు అని ఇంకొక కొత్త పాత్రను మన వ్యాసుల వారు కల్పించి, ఈ పాత్ర ద్వారా గూడా మళ్ళీ మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నారో చూస్తూ వెళ్దాము. ఆగ్నేయుద్రుడు. ఈ ఆగ్నేయుద్రుడికి ఏదో పితృలోకాలు కావాలన్న ఆశ కలిగింది. అందుకని బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. దాంతో బ్రహ్మదేవుడు అక్కడే ఉన్న ఒక అప్సరస పూర్వచిత్తి అన్న పేరున్న ఒక అమ్మాయిని పంపించాడు. ఆ పూర్వచిత్తిని చూసి మనవాడు మోహించాడు. ఇంకేదో కాత్వం కస్యాసి అని పద్యాలు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ పేర్లు చూసుకుని, ఎందుకు అంటే ఇది ప్రెమిస్. పేర్లతో ఆ పాత్రల్ని సృష్టిస్తూ ఉన్న సమయంలో పేర్లు పెట్టి మన వ్యాసుల వారు ఆయన ఏమి చెప్పడానికి ప్రయత్నం వాళ్ళ లక్షణాలేమి, ఆ వృత్తుల యొక్క ఆత్మ యొక్క ప్రవృత్తుల్లో మనసులోని ప్రత్యయాలు, ఎందుకంటే ఇవన్నీ స్వయంభువ మనువు నుంచి వచ్చాయని చెప్తారు. మనసులోని ప్రత్యయాల్లో అగ్ని ద్రవం అన్న ఒక ప్రత్యయం ఉన్నదనుకోండి. అట్లాంటి ఆలోచనలున్న మనుషులున్నారనుకోండి. వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు? వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఏమి చేస్తారు? ఏమి చేస్తే ఏమైపోతారు అని చెప్పడానికి ఇంక ఈ పేర్లన్నీ ముందు తీస్తారు పైకి. ఆ పేర్లు డికోడ్ చేసామంటే పూర్వపీఠికలాగా ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ లాగా ఒక క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వాడి లక్షణాలేంటి అని చూపిస్తారు కదా! సినిమాల్లో గూడా హీరోని చూపించే కన్నా ముందు పూర్వరంగం ఉంటుంది. పూర్వరంగం. ప్రెమిస్ అంటే పూర్వరంగం. ముందు జరిగిందేమి, తర్వాత ఎటు వెళ్తుందని చూపించడానికి పేర్లు పెడతారు. కాబట్టి పేర్లని డికోడ్ చేసుకోవడం అవసరం మనకి. ఆగ్నేయుద్రుడు అని ఒక పేరున్నది. పూర్వచిత్తి అనో ఆగ్నేయుద్రుడికి ఎట్లైనా చూద్దాం గాని, పూర్వచిత్తి చూసారా మీరు? పూర్వచిత్తి అన్న పేరు చూసారా? చిత్. కానీ ఇప్పుడు గాదు. ఇంతకు ముందు. ఇంతకు ముందు చిత్తే. కానీ ఇప్పుడు చిత్ కాదు అంటే అచిత్ అనర్థం. జడం అనర్థం. ప్రకృతి అనర్థం. ప్రమద అనర్థం. పురంజనుడు అని చెప్తూ ఉన్న సమయంలో ప్రమద అని చెప్పారు. ఇక్కడ ఆగ్నేయుద్రుడు అని చెప్తూ పూర్వచిత్తి అన్నారు. అంటే ఇప్పుడు చిత్ కాదు. అంటే జడం అని చెప్తున్నారు. స్వభావం అని చెప్తున్నారు. అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు పురంలోకి ప్రవేశించడానికి జన్మ తీసుకొని వస్తున్నాడు. వాడి పేరు పురంజనుడు అని ఒక నామకరణం చేసి పాత్రను సృష్టించి ఇచ్చారు. ఇక్కడ ఆగ్నేయుద్రుడు అని చెప్తున్నారు. ఆగ్నేయుద్రుడు అన్నదానికి అర్థమేమి మళ్ళీ అగ్నికి సంబంధించిన విషయం. అంటే కర్మలు. ఎవరైతే పితృలోకాలు కావాలని కోరుకుంటూ కర్మలు చేస్తూ ఉంటాడో, యజ్ఞాలంటే కర్మలు చేస్తూ ఉంటాడో వాడు అని అర్థం. ఎప్పుడు చూసినా ఉద్యోగాలు చేస్తాను, పెళ్ళిళ్ళు చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, వాళ్ళని పెంచుతాను, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేస్తాను, వాళ్ళకు పిల్లల కంటే చూస్తాను అనుకుంటూ ఎవడు తిరుగుతూ ఉంటాడో మాటికి పితృలోకాలంటే మళ్ళీ ఇట్లానే పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని జన్మలు కావాలని కోరుకుంటూ ఉన్న మనసులు ఎవరికున్నాయో అటువంటి వాళ్ళు ఆగ్నేయుద్రులు. వాళ్ళ స్వభావం పూర్వచిత్తయి ఉంటుంది. ఇప్పుడు జడమై ఉంటుంది. వాళ్ళేం చేస్తారంటే, అసలు చైతన్య స్వరూపమై ఉండి గూడా, ఇప్పుడు పూర్తిగా జడానికి, ప్రకృతికి లోబడిపోతారు. పరవశులై ఉంటారు. అందుకనే ఇక్కడ వాడు జడవత్ మారిపోయాడు. వాడు పరవశుడై ఉన్నాడు. పూర్తిగా ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తే స్వవశం తప్పాడు అని చూపిస్తున్నారు. ఎందుకు అంటే, వాడు స్వరూపము సచ్చిదానందమై ఉండి కూడా, ఇప్పుడు కోరికలతో ఉన్నాడు కాబట్టి, స్వభావంతో కూడి అదే నేను అని తాదాత్మ్యత చెందుతూ ఉన్నాడు అని చూపిస్తూ వస్తూ ఉన్నారు.
ఇంకొక అందమైన విషయం ఏమి అంటే, ఎంత డికోడ్ చేస్తుంటే అంతగా అందులో నుంచి బయటికొస్తూనే ఉంటాయి. ఆగ్నేయుడి స్టోరీ కన్నా ముందు, ఆగ్నేయుడు అన్న పాత్ర కల్పించి ఆ కథ మనకు నేర్పించే కన్నా ముందు, దీనికన్నా ఈ మనసులో ఈ ఆలోచన ఆగ్నేత్రం అన్న మనసులో ఆలోచన ఏదైతే కర్మలు చేయాలి, పనులు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలన్న ఆలోచనలేవున్నాయో వాటికన్నా ముందున్న ఆలోచన ప్రియవ్రతము అని చెప్పారు. ప్రియం అంటే ఆనందము. ఆత్మ అస్థి భాతి ప్రియం అని సచ్చిదానందం అనేది చెప్తారు అది ఆనందం. అదే వ్రతంగా అంటే ఆత్మే వ్రతంగా కలిగి ఉన్నవాడెవడున్నాడో అని ప్రియవ్రతం అని ఒక పాత్రను కల్పించారు గదా! అయితే కానీ ప్రియవ్రతం అని కూడా మళ్ళీ ప్రియవ్రతానికి బర్హిష్మతి అని భార్య ఉన్నది అని చూపిస్తారు. బర్హిష్మతి అంటే మళ్ళీ కర్మలు, దర్భలు పరుచుకుని. ఆ కర్మలతోటే ఉన్నాడు. కానీ కర్మలతోటే తర్వాత ఇంక కర్మల్ని వదిలిపెట్టి, బర్హిష్మతిని వదిలిపెట్టి ఆయన తన స్థితిని చేరాడు. కర్మల్ని వదిలిపెట్టి తన స్థితికి చేరాడు అని చెప్పే సమయంలో, ఆయనిక్కడేం చెప్పారు వ్యాసుల వారు, చివరికి మనవాడు ఆ మహిషిని భుక్త భోగం అనుభవించేసాను ఇంక అవసరం లేదు అని వదిలిపెట్టి, ఆ విభూతులను వదిలిపెట్టేసాడు. ఆ స్వభావాన్ని, ఆ విభూతులను కలిగించే స్వభావాన్ని వదిలిపెట్టేసాడు. మృతకంలాగా ఇంకా ఆయన నిర్వేదాన్ని పొంది, వేదాన్ని కూడా దాటాడు. ఆత్మ పదవిని చేరాడు అని చూపించారు. ఇప్పుడు ఈ ప్రియవ్రతుడున్నాడు కదా! ప్రియవ్రతుడికి 10 మంది సంతానం అని చెప్పారు. మన వ్యాసుల వారు ప్రియవ్రతుడికి 10 మంది బిడ్డలు కలిగారు అని చూపిస్తూ, వాళ్ళందరూ గూడా మళ్ళీ అగ్ని పేర్లతోటే ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ మన ప్రియవ్రతుడు 10 మంది కొడుకులను, ఒక కూతుర్ని కన్నాడు అని చెప్తూ 10 మంది కొడుకుల పేర్లు ఆగ్నేయుద్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహుడు అని చెప్తూ ఇవన్నీ గూడా సర్వే ఏవ అగ్నినామానః అగ్ని పేర్లే అని చెప్పారు. ఎందుకట్లా చెప్పారో అని అనిపించింది నాకు. అయితే ఆ పేర్లన్నీ రాసుకుంటూ ఆలోచన చేస్తే ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం బయటపడ్డది. ఆగ్నేయుద్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ఠుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అని అన్ని అగ్ని పేర్లే ఉంటే ఉన్నాయి. తర్వాతేమైందంటే ఈ ఆగ్నేయుద్రుడికి జంబూద్వీపాన్ని ఇచ్చారు. ఇద్మజిహ్వుడికి లక్ష్మ ద్వీపాన్నిచ్చారు. యజ్ఞబాహువుకు శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కరమని 7 భూములనిచ్చారు అని చెప్పారు. ఆ ఉన్న రాజ్యాన్ని 7 ముక్కలుగా, ద్వీపాలుగా, ఖండాలుగా విభాగం చేసి, ఒక్కొక్క ఖండము ఒక్కొక్క కొడుక్కు ఇచ్చాడు అని మన వ్యాసుల వారు చెప్తూ, మన శుకుల వారు మన పరీక్షిత్‌కి ఈ ఒక్కొక్క ద్వీపము చుట్టూ ఒక్కొక్క సముద్రం ఉన్నది అని చెప్పారు. జంబూ ద్వీపం చుట్టూ క్షారోదమన్న సముద్రం ఉన్నది. ప్లక్ష్మ ద్వీపం చుట్టూ ఇక్షురసోదమన్న సముద్రం ఉన్నది. శాల్మలి చుట్టూ సురోదం ఉన్నదని ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఎంత అందమంటే వీళ్ళందరూ అగ్ని స్వరూపము. వాళ్లకు ఈ నీటి స్వరూపంతో చుట్టబడి ఉన్న ఈ భూములను ఇచ్చారు అని చెప్పారు. అంటే ఏమి ఇక్కడ అగ్ని, నీరు, భూమి, అగ్ని, జలము, భూమి కలిపి 3 ఉంటాయి. మనకు మన ఉపనిషత్తులో తేజోబన్నం అని ఒక ప్రకరణంలో ఈ విషయాలను చెప్తూ వస్తారు. ఆకాశాన్ని, గాలిని పక్కన పెట్టి పంచభూతాలు గాకుండా ఈ 3 భూతాల్ని బెట్టుకుని తేజస్ అంటే అగ్ని, అప్ అంటే నీళ్లు, అన్నం అంటే భూమి. తేజోబన్నాలు అంటే నిప్పు, నీరు, భూమి అని 3 ఉంటాయి. ఆ మూడిటితోటే మొత్తం అన్నీ వ్యాపించి ఉంటాయి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది మనకు ఉపనిషత్తు. ఇప్పుడు అట్లానే ఇక్కడ తేజోబన్నాల గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకిది నేర్చుకోవడం అవసరము అంటే ఇందులో నుంచి దాటడం కోసం. పూర్తిగా భూమి దాకా వచ్చి స్థూల దేహాన్ని చూసుకొని ఇదే నేను అనుకుంటున్నాం గాబట్టి, ఈ స్థూల దేహాన్ని దాటి
ప్రాణమయ ఆత్మ, మనోమయ ఆత్మ, జ్ఞానమయ ఆత్మ, ఆనందమయ ఆత్మలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయి, అసలు నా స్వరూపంలో నేను ఉండాలి అంటే అసలు ఇందులోకి ఎట్లా వచ్చాను అని తెలుసుకోవాలి కాబట్టి. అందుకని ఇవన్నీ చెప్తూ వస్తారు. పేర్లు చాలా ఇంట్రెస్టింగ్‌గా కల్పిస్తారు. వ్యాసుల వారు చేసినంత అందమైన నామకరణాలు ఇన్ని రూపాలు సృష్టించి, ఇన్ని నామాలు కల్పించి, ఇంతగా చెప్తూ వచ్చేది మొత్తం కలిపి ఒకటే తత్వం. నా గురించే నాకు చెప్తూ ఉంటారు. క్షారోదం అన్నారు. క్షరతీతి అని క్షయించేది అని అర్థం. క్షయమైపోయేది అని. ఇదేమో దాని లక్షణము. ఆ ఉన్న తత్వమేమి అంటే జంబు అని జెప్పారు. జంబూ ద్వీపం అంటే ఏంటో అనుకునేరు. దేహం. జమ్యతే, భక్ష్యతే అని ఏదైతే అన్నమై ఉంటుందో దేహం అని అర్థం. ఈ మన ప్రియవ్రతుడు ప్రియం అంటే ఆనందం అని చెప్పుకున్నాం మనము. ఆనందమయ కోసం అనుకుందాం. ఇంక అక్కడి నుంచి బయలుదేరి రకరకాలుగా బయటికొచ్చాయని చెప్పినా గూడా మొత్తం అంతా వచ్చింది అగ్నితత్వంతో కూడి ఉన్నవే. ఆ అగ్నితత్వంతో కూడి ఉన్నవన్నీ జలతత్వంతో ఉన్న లక్షణాలతో ఉన్న భూమి అయి ఉన్నాయి. అందులో గూడా మళ్ళీ క్షారోదం అని ఏది సముద్రం జెప్పారో నిజంగా ఎక్కడో లేదు. ఆ క్షారోదం అంటే క్షయించే లక్షణంతో ఉన్న తినబడే దేహం అనర్థం. అది ఆగ్నేద్రం. ఆగ్నేద్రం దాన్ని పాలిస్తూ ఉన్నది. ఆగ్నేద్రం అన్న అగ్ని తత్వము దాన్ని పాలిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇగ్మజిహ్వ అన్న అగ్నితత్వం దేన్ని పాలిస్తున్నది అంటే, ఇక్షురసోదము ఇష్యతే ఇతి అని కోరికలతోటుండేది. కోరికలు. ప్రాణం ఉన్నది అంటేనే కోరికలుంటాయి. ప్రాణం ఉంటేనే కోరికలు ఎవడికైనా. మనసున్నంత మాత్రాన కోరికలు ఉండాలని రూల్ లేదు. మనసుకి కోరికలు ఉండొచ్చు. మనసు కోరుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ ప్రాణం ఉంటే మాత్రం ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. అయితే ఈ ప్రాణం ఏం చేస్తుందంటే తింటుంటుంది. నా ప్రాణం తింటున్నావా? అని ప్రాణాన్ని అనుకుంటూ ఉంటాం మనము. ప్రాణం తింటూ ఉంటుంది. ఇది అన్నము, ఇది అన్నాదము. ప్రాణము అన్నాదం. ప్రాణం ఉంటేనే భోజనం చేసేది. ప్రాణం లేకపోతే భోజనం చెయ్యం మనము. ప్రాణం ఉంటేనే కోరికలతో ఉంటాము. అందుకని బ్రతికుండాలని మనం అన్నం తింటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ఇద్మజిహ్వుడన్న తత్వము కోరికలతో ఉండి, కాంక్షలతో ఉండి, అనుభవాలను పొందుతూ ఉండడానికి ఉపకరించే ప్రాణం పాలిస్తూ ఉన్నది. ఆ తర్వాత మూడోది యజ్ఞబాహు. సురోధమన్న లక్షణం అంటే ఏమి? సుష్టుగా కోరికలను తీరుస్తూ ఉండే, తెలుస్తూ ఉండే ఇంద్రియాలు. కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు మొదలైనవన్నీ. ఆ తర్వాత హిరణ్యరేతస్సని ఘృతోదము, జిఘర్తి, క్షరతీతి అని కరుగుతూ ఉంటుంది. కరుగుతూ, కారుతూ తెలుస్తూ ఉండేదేదున్నదో వ్యాపిస్తూ, ఏదైతే పాపాన్ని నశింపజేస్తుందంటే పాపం అంటే ఏమి? అజ్ఞానాన్ని నశింపచేస్తూ, జ్ఞానం కలిగిస్తూ ఉన్నదేదున్నదో అది బుద్ధి. ఆ తర్వాత ఘృతపృష్టము క్షీరోదమని జెప్పారు. క్షీరోదం అంటే వృద్ధి చేస్తూ ఉంటుంది. జగత్తుని మొత్తాన్ని ఇంతగా పెంచి పోషించేది మనసే. అది క్రౌంచ దేశం అని జెప్పారు. అంటే కృంచతి, వక్రీభవతి అని అడ్డంగా వెళ్ళిపోతూ ఉంటుంది అని అర్థం మనస్సు ప్రపంచంలోకి. మేధాతిథి అని చెప్పారు. మేధాతిథి దేన్ని పాలిస్తున్నది అంటే దధి మండోదం దధతే ఇతి అని ధరిస్తూ ఉండేది. శాకమన్న ద్వీపం అని చెప్పారంటే శక్యతే భోక్తుమని అనుభవించేది అహంకారం అని తత్వం. వీతిహోత్రం అని శుద్ధోదమన్న నీళ్లు అని చెప్పారు. జలతత్వంలో శుద్ధం, స్వచ్ఛం అయి ఉన్నదేదున్నదో అది పుష్టినిస్తూ ఉంటుంది. చిత్తమే అన్నింటిని అక్కడి నుంచే మొత్తం అన్నీ వస్తాయి. సర్వం వాసుదేవం. అక్కడి నుంచే అన్నీ కలుగుతూ ఉంటాయి. అది చిత్తం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ జంబూ ద్వీపం, లక్ష్మ ద్వీపం, శాల్మలి ద్వీపం అంటే నిజంగా భూమి మీద ఈ ప్రదేశాలన్నీ ఉన్నాయని గాదు. భూతత్వంతో కూడి ఉన్న నా దేహము, ప్రాణము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, అహంకారం, చిత్తం. అట్లానే ఏదో మంచినీళ్ళ సముద్రాలు,
ఉప్పు నీళ్ళ సముద్రాలు, చెరుకు రసం సముద్రాలు గాదు. జలతత్వంతో ఉన్న ఈ లక్షణాలు, క్షయమైపోయే లక్షణము, కోరుకోవడము, కోరికలు తీర్చడము, కరగడము, లయమవ్వడము, వృద్ధి చేయడము, ధరించడము, వీటితో సంబంధం లేకుండా స్వచ్ఛంగా, శుద్ధంగా ఉండడము అని ఈ లక్షణాలను చూపిస్తూ వస్తూ ఉన్నారు. ఇవి చెప్పినంత మాత్రాన వెంటనే ఏదో పేర్లు పెట్టి చెప్పారు. క్షారోదం, క్షీరోదం అనగానే మంచినీళ్ళ సముద్రాలు, పాల సముద్రాలు, ఉప్పు సముద్రాలు, ఏదో జంబూ ద్వీపం, ఆ ద్వీపం, ఈ ద్వీపం అంటే భూమి మీద ఎక్కడో ఈ ప్రదేశాలన్నీ ఉన్నాయని గాదు. ఇవన్నీ దేహ, ప్రాణ, ఇంద్రియ, బుద్ధి, మనోహంకార చిత్తాలు. వీటిని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఎట్లా వాటిని సాధించాలి అని. వాటిని ఎట్లా మనం సాధించాలి అని, వాటిని ఎట్లా దాటాలి అని నేర్చుకోవడం కోసం. దేహాన్నేం చేస్తామంటే ఆసనంతో, ప్రాణాన్నేం చేస్తాము ప్రాణాయామంతో, ఇంద్రియాలనేం చేస్తాము ప్రత్యాహారంతో, బుద్ధినేం చేస్తాము ధారణతో, మనస్సుని ధ్యానంతో, అహంకారాన్ని సమాధి స్థితితో సాధిస్తే చివరిగా మిగిలేది చిత్తము. అది వాసుదేవము. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవడం కోసం మళ్ళీ ఒక్కొక్కటి పట్టుకుని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారు మన వ్యాసుల వారు. ముందు దీన్ని పట్టుకున్నారు. ఆగ్నేద్రం అని పట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. క్షారోదమన్న సముద్రం నశించేదది. జంబూ ద్వీపం అంటే అనుభవాలను ఇస్తూ ఉండేది. దేహం వరకే కనెక్టెడ్. ఓన్లీ దేహం వరకే కనెక్ట్ అయి ఉన్నదేదున్నదో దాని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోదు. ఎందుకు అంటే ఈ కథలో ఆగ్నేయుద్రుడు ఏమైనా తపస్సులు చేస్తాడా? ఏమైనా జ్ఞానాన్ని పొందుతాడా? ఆత్మస్థితిని చేరుతాడా అంటే అవకాశమే లేదు. ఎందుకు అంటే ఆగ్నేయుద్రుడు ఈ అగ్నితత్వం పాలిస్తూ ఉన్నదేమి అంటే దేహం మాత్రమే. దేహానికి క్షయించే లక్షణం ఉన్నది. అది క్షారోదం అని ఆల్రెడీ చెప్పారు. అది ఓన్లీ దేహం కాబట్టి నశిస్తుంది గ్యారంటీ. మళ్ళీ కావాలంటే ఆ దేహము పంచభూతాల్లో కలిసిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇంకేదైనా దేహానికి మెటీరియల్‌గా పనిచేస్తుంది తప్ప, అక్కడి నుంచి దానికి ఆత్మస్థితికి వెళ్ళడం అన్నది ఉండదు. ఆసనం వరకే, ఉండడం వరకే ఉంటుంది దాని పని. కాబట్టి ఈ స్టోరీని ఇట్లానే మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. మన వ్యాసుల వారు చూద్దాము. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే మనం చదవడం ఎందుకు అంటే, మనం ఇక్కడెక్కడైనా ఉన్నాము, ఆగ్నేద్రులమై ఉన్నాము, దేహం చూసుకొని ఇదే నేను అన్నాము అంటే ఏమైపోతామో, దేహం చూసుకొని ఇదే నేను అన్నామంటే మనం ఏమైపోతామో అని చూపించడం కోసమే ఈ కథంతా చెప్తున్నారు. ఈ ఆగ్నేయుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోడు, దేహమే కాబట్టి నశించిపోతుందంటే మరి మనకెందుకు ఈ కథ అని అనుకోరాదు. దేహము నేనన్న భావనతో ఉన్నవాడు ఎవడైనా సరే ఆగ్నేయుద్రుడే. వాడికి నాశమే ఉంటుంది. వాడు మళ్ళీ జన్మల్ని పొందవలసే ఉంటుంది అని దానికి ఈ కథకి సారాంశం. ఈ కథ సారాంశం ముందే చెప్పుకున్నాం కాబట్టి కథని జాగ్రత్తగా చూస్తూ వెళ్దాము. మనం ఆగ్నేయుద్రులము. క్షారోదం మధ్యలో క్షయించే దేహం మధ్యలో ఉండి అంత మాత్రంగానే ఉండి అక్కడి నుంచి ఎదగలేకపోయామంటే మాత్రం మళ్ళీ ఈ దేహం పడిపోతే నేనే పోయాననుకుంటాం. మళ్ళీ దేహాలు తెచ్చుకుంటూ ఉంటాము అని తెలుసుకుని, అట్లా కాకుండా ఉండడం కోసం ఈ కథ చెప్తున్నారు. చూద్దాం. కాబట్టి మన ఆగ్నేయుద్రుడున్నాడు. మన ప్రియవ్రతుడు ఈ ఆగ్నేయుద్రుడికి జంబూ ద్వీపాన్ని ఇచ్చాడు. ఆ జంబూ ద్వీపము నశించే లక్షణంతో ఉంటుంది దేహము. దాన్ని పెట్టుకున్నాడు మనవాడు. పెట్టుకుని దాన్ని పాలిస్తున్నాడు దేహాన్ని. ఈలోగా మరి దేహం ఉన్నది అంటే దానికి కోరికలుంటాయి. ఇంకా బిడ్డల్ని కనాలి, ఇంకా కోరికలు అనుభవించాలి, ఇంకా ఏంటో చేయాలని ఆశలుంటాయి. కాబట్టి భార్య గావాలి. అందుకని ఇప్పుడు మనవాడేం జేశాడు ఆగ్నేయుద్రుడు బ్రహ్మను కోరాడు భార్య కావాలని.
బ్రహ్మను కోరితే బ్రహ్మగారు పూర్వచిత్తిని పంపించాడు. అప్పుడేం జరిగింది? వీడికి కోరికలున్నాయి కాబట్టి బ్రహ్మ అంటే వాడి విధి రాత. వాడి విధి ఎట్లా ఉన్నది అంటే, వాడికి ఒక భార్య కలగబోతూ ఉన్నది. ఆ కలిగే భార్య గూడా వాడి స్వభావాన్ని బట్టి ప్రమద అయి ఉన్నది. పూర్వచిత్తి అయి ఉన్నది. ఆ పూర్వచిత్తిని చూసి మనవాడు పూర్తిగా చిత్తయిపోయాడు. పూర్తిగా మోహించాడు. మోహంలో ఉన్నాడు. జడుడిలాగా మూర్ఖుడైపోయాడు. జ్ఞానంలో నుంచి జారిపోయాడు వాడు. దేహం దగ్గర మాత్రమే ఉన్నాడు. వాడు ఇంకా ఆమెతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. "का त्वं चिकीर्षसि च किं मुनिवर्या शैले मायासि कापि भगवत्परदेवतायाः विद्ये बिभर्षि धनुषि सुहृत् आत्मनः अर्थे किं वा मृगान् मृगयसे विपिने प्रमत्तान्." ఓ మునివర్యా, ఇక్కడ అన్నీ ఓ ముని, ఓ తాపసికుడా, ఓ సుహృత్, ఓ సుహృత్తమా అని ఇట్లానే ఎవరో తపస్సు చేసుకునే ఒక మునినో, ఋషినో పిలుస్తున్నట్టే ఉంటాయి సంబోధనలన్నీ. మళ్ళీ వెంటనే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటాయి. విచిత్రంగా ఉంటాయి ఈ పద్యాలు. మూర్ఖులు, కోరికలతో ఉన్నవాళ్ళు, సరిగ్గా ఆలోచన చేయలేని వాళ్ళు, కోరికల్ని తీర్చుకోవడం కోసం ఏదైనా మాట్లాడే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లానే రాశారు వ్యాసుల వారు. కాబట్టి ఓ మునివర్య, ఓ ముని శ్రేష్ఠుడా, త్వం నువ్వు ఎవరివి? కిం చికీర్షసి ఏమి కోరుకుంటున్నావు ఈ శైలే? ఈ పర్వతం పైన తిరుగుతున్నావు. ఏమి కోరుకుని తిరుగుతూ ఉన్నావు? ఒకవేళ నువ్వు భగవంతుడు పరదేవత, ఆ పరదేవత యొక్క ఏదో ఒక మాయ అయి ఉన్నావా? మాయలాగా ఉన్నావే! ఇంత అందంగా ఉన్నావు. ఏమి నువ్వు ఓ సుహృత్, ఓ స్నేహితుడా, విద్యే ధనుషి ఏదో నారి లేకుండా ఉన్న, నారి తొడగకుండా ఉన్న ఓన్లీ ధనుస్సు పట్టుకుని ఉన్నావే! అంటే నీ కనుబొమలెట్లా ఉన్నాయి అంటే ధనుస్సులాగా ఉన్నాయి. ధనుస్సుకి నారి ఉండాలి. కానీ నీ కనుబొమలకి మధ్యలో గీత ఏం లేదు గదా! కాబట్టి కనుబొమలేమో నారి లేకుండా ఉన్న ధనస్సులాగా ఉన్నాయే! ఆ ధనుస్సుని పట్టుకొని బయలుదేరావు. కనుబొమ్మలన్న ధనుస్సు పట్టుకుని బయలుదేరావు. ఆత్మనహార్థేవా? నీకోసమేనా? కింవా లేకపోతే ఈ విపినే ఈ అరణ్యంలో ప్రమత్తంలో ఉండి, బాగా మత్తులో ఉండి, అప్రమత్తంగా లేని మృగాలను వేటాడాలి అని నా వంటి మృగాలు, నా వంటి పశువులు నిన్ను చూసి పూర్తిగా స్పృహ కోల్పోయిన నా వంటి పశుప్రాయంగా ఉండి నీకు వశులై ఉన్న వాళ్ళను వేటాడాలని కనుబొమలన్న ధనుస్సుని పట్టుకుని నువ్వు బయలుదేరావా? బాణౌ ఇమౌ భగవతః శతపత్రపత్రౌ శాంతౌ అపుంఖ రుచిరౌ అతితిగ్మ దంతౌ కస్మై యుయుంక్షసి వనే విచరన్న విద్మః క్షేమాయ నః జడధియాం తవ విక్రమః అస్తు. ఓహో! భగవతః భగవంతుడైన మీ యొక్క బాణాలండి, మీ కళ్ళలో నుంచొస్తున్న చూపులన్న బాణాలు ఇవి. శతపత్రములు అంటే 100 రేకులతో ఉన్న పద్మాలు. వాటి యొక్క పద్మపు పత్రాల్లాగా ఉన్నాయే మీ చూపులు. ఓహో! ఎంత శాంతిగా ఉన్నాయి. ఎంత శాంతంగా చూస్తున్నారు మీరు. అపుంక రుచిరౌ వాటికి కుచ్చులు గూడా లేవు. పుంఖములు కూడా లేవు. కానీ ఎంత రుచిరంగా, ప్రకాశమానంగా ఉన్నాయే మీ చూపులు. అతి తిగ్మదంతౌ ఎంత వాడిగా ఉన్నాయి మీ చూపులు. అంత పదునుగా ఉన్న, అంత ప్రకాశమానంగా ఉన్న చూపులొచ్చి నన్ను గుచ్చుకుంటున్నాయే. కస్మై ఎవరిపైన యుయుంక్షసి ఎవరిపైన ప్రయోగిస్తున్నారండి మీరు ఈ చూపులన్న బాణాలను?
ఈ వనే విచరన్, ఈ అడవిలో తిరుగుతూ మీ చూపులన్న బాణాలను ఎవరిపైన ప్రయోగిస్తున్నారో నా విద్మహ తెలియకుండా ఉన్నానే. నహ నా వంటి జడధియాం, మూర్ఖపు బుద్ధితో ఉన్న వాళ్లకు మీ చూపులు, మీ విక్రమము మీరిట్లా నడుచుకుంటూ వచ్చేస్తున్నారే నా దగ్గరికి. నా వంటి వాళ్లకు క్షేమం కలుగుగాక. శిష్యాః ఇమే భగవతః పరితః పఠంతి గాయంతి సామ సరహస్యం అజస్రం ఈశం యుష్మత్ శిఖా విలులితాః సుమనః అభివృష్టీః సర్వే భజంతి ఋషిగణాః ఇవ వేదశాఖాః. భగవతః భగవంతుడైన మీ యొక్క ఇమే శిష్యాః ఈ శిష్యులనండి. మీరు వస్తూ ఉంటే మీ ముఖాన్ని పద్మం అనుకుని జమ్మంటూ ఝంకారం చేస్తూ ఈ భ్రమరాలన్నీ ఏవో వేదాన్ని పఠిస్తున్నట్టుగా కనిపిస్తున్నదే. ఈశ్వరుడైన మిమ్మల్ని అజస్రం అదే పనిగా ఆపకుండా రహస్యాలతో పాటు, రహస్యం అంటే ఉపనిషత్తు, ఉపనిషత్తులతో పాటు కలిపి సామాలన్నీ గానం చేస్తూ ఉన్నట్టున్నాయే. మీకు శిష్యులా అండి? మీ వెంటే వస్తూ మీ చెవుల చుట్టూ ఉండి అదిగో ఏదో సామగానం చేస్తున్నట్టు, వేదాన్ని మీకు వినిపిస్తున్నట్టు, ఏదో గురుగారు నడుస్తూ ఉంటే గురుగారి వెంట ఏదో వేదాన్ని వల్లెవేస్తూ నడుస్తూ ఉన్న శిష్యుల్లాగా వస్తూ ఉన్నాయే ఈ భ్రమరాలన్నీ, తుమ్మెదలన్నీ మీ శిష్యులటండి ఇవన్నీ. యుష్మత్ శిఖా విలులితాః, మీ జడలోనించి జారుతూ ఉన్న ఈ సుమనః పువ్వులు వర్షంలాగా కురుస్తూ ఉంటే, సర్వే ఈ తుమ్మెదలన్నీ కూడా వాటిని భజంతి సేవిస్తూ ఉన్నాయి. మీరు తలలో తురుముకున్న పువ్వులన్నీ రాలుతూ ఉంటే, ఈ తుమ్మెదలన్నీ మళ్ళీ జుయ్యని అక్కడికెళ్ళి ఆ పూలను సేవిస్తూ ఉన్నాయి. ఏంటో చూస్తూ ఉంటే గురువుగారు ఎవరో ఋషి వేదాలన్నీ వల్లెవేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ వాటిని స్వీకరిస్తూ ఉన్నట్టుగా ఉన్నది. ఏమండి ఇక్కడ? వాచం పరం చరణ పంజర తిత్తిరీణాం బ్రహ్మన్ అరూప ముఖరాం శృణవామ తుభ్యం లబ్ధా కదంబ రుచిర అంక విటంక బింబే యస్యాం అలాత పరిధి హిక్వచ వల్కలం తే. ఏదో శబ్దం వినిపిస్తూ ఉన్నదండి. బ్రహ్మన్ గురుగారు అరూప ముఖరాము కనిపించకుండా మీ నుండి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయే. మీ చరణాల్లో నుంచి వస్తూ ఉన్నాయి. మీ నూపురాలు, మీ కాళ్లకు కట్టుకున్న గజ్జెల్లో ఉన్న అందెలు గల్లు గల్లు అని శబ్దాలు చేస్తూ ఉంటే నాకు ఎట్లా ఉన్నదంటే, తిత్తిరి పక్షులు ఏదో పంజరాల్లో ఉండి మీ పాదాలకున్న గజ్జెలకున్న మువ్వలు వాటిలో అవి పంజరాల్లాగా ఉంటే, ఎందుకు అంటే గజ్జెలుంటాయి గదా! వాటిలో ఏదో ఇట్లా గంటలుంటాయి. ఆ గంటల లోపల సన్నగా ఇట్లా మోగడానికి ఒకటుంటుంది. ఆ లోపల సన్నగా మోగేందుకు ఏమీ లేకపోతే సౌండ్ రాదు. ఇక్కడ మీ పాదాల్లో ఉన్న అందెల్లో ఉన్న అవి గంటలేవున్నాయి. ఆ చిరుగంటల ధ్వనెట్లా ఉన్నదంటే, మీ పాదాలన్న పంజరాల్లో ఉన్న తిత్తిరి పక్షులు చేస్తూ ఉన్న మాటల్లాగా వినిపిస్తూ ఉన్నాయే. ఓహ్! అన్నట్టు ఇటు చూడ్డం మర్చిపోయాను. అంక విటంక బింబే, మీ నడుముంది గదండీ! ఎంత అందంగా ఉన్నదో మీ నడుము చుట్టూ కదంబ రుచిరము, ఏదో కడివి పూలలాగా ఎర్రగా ఉన్నయి ఏదో వడ్డాణము కనిపిస్తూ ఉన్నదే. అది క్వచలబ్ద ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? పైగా మీ అందమైన నడుము చుట్టూ అలాత పరిధికి ఏదో నిప్పులాగా ప్రకాశిస్తూ ఉన్న ఈ వల్కలము, మీరు కట్టుకున్న చీర ఎక్కడి నుంచొచ్చిందండి? కిం సంభృతం రుచిరయోః ద్విజ
శృంగయోః తే మధ్యే కృశః వహసి యత్ర దృశిః శ్రితా మే పంకః అరుణః సురభిః ఆత్మవిషాణః ఈదృక్ येन ఆశ్రమం సుభగా మే సురభీకరోషి. ఓ ద్విజుడా, ఓ సుభగా, ఓ సౌభాగ్యవంతుడా, ఏదో మీరు నడుస్తూ వస్తూ ఉంటే ఎత్తుగా శృంగాల్లాగా పర్వత శిఖరాల్లాగా కనిపిస్తున్నాయి ఏంటండి మీ స్థనాలు? మీ స్థనములను చూస్తూ ఉంటే ఏమో పర్వత శిఖరాల్లాగా ఉన్నాయండి. అంత ఎత్తుగా, అంత బలంగా, దృఢంగా. అవి ఎంత రుచిరంగా ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నాయి. వాటిని కిం సంవృతం ఎట్లానండి మీరు ధరించారు? అంతంత పెద్ద పెద్ద స్థనములను పర్వత శిఖరాల్లాగా, కొండ శిఖరాల్లాగా ఉన్నాయి. వాటిని ఎట్లానండి ధరించారు? పైగా వాటి మధ్యలో కృశించిపోయారే పాపం మీ నడుమంతా ఆ స్తన భారానికి కృశించిపోయిందే. మీరు ఏమండి అటువంటి స్తనములతో ఏమండి వహిస్తున్నారు? ఎట్లా వాటిని ధరిస్తున్నారు? మే దృశి నా చూపులు అక్కడే చిక్కుకున్నాయండి. మీ స్తనాల దగ్గరే చిక్కుకున్నాయి. ఇటు చూస్తే ఏదో మీ స్తనములు కొమ్ముల్లాగా ఉంటే విషాణంలాగా, అవి పైగా అంత అందంగా ఉన్న మీ స్తనముల పైన అరుణమైన పంకము, ఎర్ర గంధాన్ని రాసుకుంటే, ఈదృక్ ఇటువంటి సురభి ఆ వాసన, ఆ పరిమళము ఇంతవరకు చూడలేదండి. మీరు మీ స్తనముల మధ్యలో రాసుకున్న ఆ గంధపు పరిమళంతో ఈ ఆశ్రమం, నా ఆశ్రమం మొత్తము పరిమళభరితమవుతూ ఉన్నదండి. నా ఆశ్రమం అంతా వ్యాపిస్తున్నది మీరు రాసుకున్న గంధపు వాసన. లోకం ప్రదర్శయ సుహృత్తమా తావకం మే యత్రత్యః ఇద్ధం ఉరసా అవయవౌ అపూర్వౌ అస్మత్ విధస్య మనః ఉన్నయనౌ బిభర్తి బహు అద్భుతం సరస రాస సుధాది వక్త్రే. ఏమండి, మీ లోకాన్ని చూపిస్తారా? మీరు ఏ లోకం నుంచి వచ్చారండి? మీరు ఏ లోకం నుంచి వచ్చారో ఓ సుహృత్తమా, ఆ లోకాన్ని నాకు చూపిస్తారా? ఎందుకంటే యత్రత్యః ఎక్కడి నుంచైతే మీరొచ్చారో అక్కడ ఏంటండి యుద్ధం ఈ విధంగా? అవయవాలు అపూర్వం. ఇంతకు ముందు నేను చూడలేదు. ఇటువంటి స్థనములు, ఇటువంటి అవయవాలు ఇవన్నీ నేను ఇంతకు ముందు అంత అందంగా ఉన్నాయి. మీరు మీ వక్షస్థలంతోటే అస్మత్ విధస్య నా వంటి వాళ్ళ యొక్క మనసులను ఉన్నయనౌ ఇంక పైకి నా మనసు పొంగుతున్నదండి. మీ స్తనములను చూస్తూ ఉంటే కోరికలతో నా గుండె పొంగుతున్నది. ఆ విధంగా ధరించారే. మీరెక్కడి నుంచొచ్చారండి? మీ ఊళ్ళో అందరూ ఇట్లానే ఉంటారా? బహు అద్భుతమండి. అసలు బహు అద్భుతం. అసలు ఎంత అందంగున్నారో. సరసమైన రాసము విలాసాలతో, సుధలు అమృతంతో కూడి ఉన్న మీ ముఖము, మీ ముఖ కవళికలు, మీ కన్నులు, మీ చూపులు, మీ మాటలు, మీ హావభావాలన్నీ అద్భుతమండి. కావా ఆత్మవృత్తిః అదనాత్ హవిః అంగా వాతి విష్ణోః కళాసి అనిమిషోన్మకరౌ చ కర్ణౌ ఉద్విగ్న మీనయుగళం ద్విజపంక్తి శోచిః ఆసన్న భృంగ నికరం సరః ఉన్ముఖం తే. కావా ఏమండి ఇది? ఆత్మవృత్తిః మీరు ఏమో తింటూ ఉన్నారు. మీరు నోట్లో ఏదో వేసుకుని నములుతూ ఉన్నారండి. అదనాత్ మీరట్లా నములుతూ ఉంటే ఆ హవిః ఏదో అగ్నిలో ఆజ్యం పోస్తూ ఉంటే చక్కగా వాసనంతా చుట్టుపక్కలంతా వ్యాపించినట్టు అంగా ఏవండి మీ నోట్లో నుంచి మీరు నములుతూ ఉంటే ఏదో ఆ వాసనంతా ఇక్కడ వ్యాపిస్తూ ఉన్నదే. మీరేంటండి విష్ణువు యొక్క కళనా ఏమైనా? విష్ణు కళ అండి? ఏమి ఇంత కళగా ఉన్నారు? అనిమిషోత్ మకరౌ చ కర్ణౌ
మకర కుండలాలు అనిమిషము అంటే కళ్ళు మూయకుండా ఉండేవి అని అర్థము. సముద్రంలో, నీళ్ళలో ఉండేవి అని. మకర కుండలాలతో ఉన్నాయి మీ చెవులండి. మీ కన్నులెట్లా ఉన్నాయి అంటే ఉద్విగ్నంగా గబగబా, గబగబా చంచలంగా కదులుతూ ఉన్న మీన యుగళము. ఒక చేపల జంటలాగా ఉన్నాయి మీ కన్నులు. ద్విజపంక్తి శోచిః మీ పళ్ళు 2 వరసలుగా ఎంత అందంగా, తెల్లగా, శుభ్రంగా, స్వచ్ఛంగా ఉన్నాయి. ఆసన్న భృంగ నికరం మీరు కదులుతూ నడుస్తూ ఉంటే మీ చుట్టుపక్కలే మీ నుంచి వస్తున్న అటువంటి మత్తెక్కించే సువాసనకు భ్రమరాలన్నీ చుట్టూ జమ్మని జంకారం చేసుకుంటూ వస్తూ ఉన్నాయండి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ భ్రమరాలు తుమ్మెదలతో ఉండడము, ద్విజములంటే పక్షులు, పక్షులతో నిండి ఉండడము, చేపలతో ఉండడము, మకరాలు ఏవో మొసళ్ళతో ఉండడము, ఇదంతా చూస్తూ ఉంటే మీ ముఖమేదో సరస్సులాగా ఉన్నదండి. ఒక సరస్సు ఉన్నదనుకోండి చెరువు. చెరువు దగ్గర పద్మాలుంటాయి. ఆ పద్మాల చుట్టూ తుమ్మెదలుంటాయి. అట్లానే ఆ చెరువు చుట్టూ ఏవో ఆ సరస్సు చుట్టూ పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. ఆ చెరువులో నీళ్ళలో చేపలు తిరుగుతూ ఉంటాయి. మొసళ్ళుంటాయి. కాబట్టి ఏంటంటే మీ ముఖం చూస్తుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మీది ముఖమా? సరస్సా? అర్థం కావట్లేదు. అంత అందంగా ఉన్నారే. యః అసౌ త్వయా కరసరోజహతః పతంగః దిక్షు భ్రమన్ భ్రమతః ఏ జయతే అక్షిణీ మే ముక్తం న తే స్మరసి వక్రజటావరూఢం కష్టః అనిలః హరతి లంపటః ఏషః నీవీం. యః అసౌ ఏదైతే ఈ బంతిని పట్టుకొని ఆడుతున్నారే మీరు, బంతి పట్టుకొని ఆడుతున్నారే, కరసరోజహతః మీ పద్మంలాగా ఉన్న చేతితో ఆ బంతిని కొడితే, అదేమో పోయి దిక్కులన్నీ గిరగిరా తిరుగుతూ ఉన్నది. అది తిరిగితే తిరిగిందండి, నన్ను తిప్పుతున్నది పైగా. నా చూపులను తిప్పుతున్నదండి. ఆ బంతి ఎటు తిరిగితే అటు నేను తిరుగుతున్నాను. బంతి తిరిగిన వైపుకి నా చూపులు తిరుగుతూ ఉన్నాయి. నేను నా చూపులు అన్నీ గిరగిరా, గిరగిరా తిరుగుతూ ఉన్నాము. ఏవండీ అట్లా ఆడుతున్నారు? అట్లానే మీ యొక్క వక్ర జటావరూఢం మీరు జడ వేసుకున్నారు. అదేమో ఆడుకుంటూ, ఆడుకుంటూ ఉంటే జుట్టు ఊడి వస్తూ ఉన్నది. అది కూడా ముక్తమైపోయిందని నా స్మరసి చూసుకోనే చూసుకోవట్లేదే. ఆ ముంగుర్లన్నీ అట్లా కొంచెం కొంచెంగా మీ జడలో నుంచి విడిపడి ముఖం మీద ఎగురుతూ ఉంటే, ఓహో! ఎంత అందంగా ఉన్నారో! అయ్యయ్యో! ఈ అనిలుడు, ఈ గాలి ఎంత కష్టము, ఎంత కష్టమో! పూర్తిగా నాకు లంపటమే అయిపోయిందిది. అదిగో మీరు కట్టుకున్న నీవి, మీరు నడుం దగ్గర కుచ్చిళ్ళు బెట్టి కట్టుకున్న ఆ చీరని హరతి లాగుతున్నాడు. గాలికి మీ చీర ఊడుతూ ఉన్నది. నాకేమో గుండె కొట్టుకుంటూ ఉన్నది. ఎంత కష్టమొచ్చింది. లంపటము తగులుకున్నది పోయి నా మనసక్కడే. రూపం తపోధన తపః చరతాం తపోఘ్నం హి ఏతత్ కేన తపసా భవతా ఉపలబ్ధం చర్తుం తపః అర్హసి మయా సహ మిత్రా మహ్యం కిం వా ప్రసీదతి సహ వై భవభావనః మే. ఓ తపోధనుడా! ఏమి తపస్సు, ఏమి తపస్సు, ఏమి తపస్సు చేసి ఈ రూపం సాధించారండి మీరు? మీ రూపము ఎంత అపురూపమంటే, తపస్సు చేసుకునే వాళ్ళ తపస్సులని చెడగొడుతుందండి. నాలాంటి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే, వాళ్ళ తపస్సులని చెడగొట్టేలాంటి రూపం మీది. దీన్ని మీరు ఏ తపస్సు చేసి పొందారండి? మీరు ఎటువంటి తపస్సు చేస్తే ఇటువంటి రూపం వచ్చిందండి మీకు? మీరు తపస్సు చేయదలుచుకుంటే ఒకవేళ నాతో కలిసి చేస్తారా? మయా సహా నాతో పాటు తపస్సు చేస్తే బాగుంటుంది. ఓ మిత్రా, ఓ మిత్రమా! ఎందుకంటే మహ్యం నా కోసమే. నా కోసం మీరు నాతో పాటు ఆ తపస్సేదో కలిసి చేస్తారా? కిం వా ప్రసీదతి సహ వై భవభావనః మే. ఆ భవభావనుడు ప్రజా సృష్టి చేసేవాడు బ్రహ్మదేవుడు. ఆయనకు నా మీద అనుగ్రహం కలుగుతుందా?
నాకంత అదృష్టం ఉన్నదా? మీరు నాతో పాటు కలిసి తపస్సు చేసి నాతో పాటు కలిసి ఉండేంత అదృష్టం నాకున్నదా? ఆ బ్రహ్మ నాకటువంటి రాత రాసి పెట్టాడా? నా మీద అంత అనుగ్రహం చూపిస్తాడా? నత్వాం త్యజామి దయితం ద్విజదేవ దత్తం యస్మిన్ మనః దృక్కపి నః న వియాతి లగ్నం మాం చారు శృంగి అర్హసి నేతుం అనువ్రతం తే చిత్తం యతః ప్రతిసరంతు శివాః సచివ్యః. ఇంక నేను నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను. ద్విజదేవ దత్తం. ద్విజులు అంటే దేవతలు. వాళ్లకు కూడా దేవుడైన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి చేత ఇవ్వబడ్డావు నువ్వు నాకు. నాకు నా అదృష్టం కొద్దీ దొరికేవు. నాకు దయితం ప్రియమైన దానివి. నేను నిన్ను ప్రేమించాను. త్వాం నిన్నింక నేను నా త్యజామి వదలను. యస్మిన్ ఏ నీ యందైతే నా మనసు, నా దృక్కపి నా చూపులు కూడా తగులుకున్నాయంటే ఇంక అట్లా తగులుకున్నాయి. నా యొక్క చూపులు, నా మనసు పూర్తిగా నీ యందు లగ్నమై నా వియాతి పక్కకు రానే రావట్లేదు. ఓ చారు శృంగి, ఓ అందమైన స్తనములు, ఏదో పర్వత శిఖరాల కొండ శిఖరాల్లాగా ఉన్న స్తనములతో ఉన్న ఓ అమ్మాయి, మాం నన్ను నేతుం అర్హసి, నన్ను కూడా తీసుకుని వెళ్ళు. నేను నిన్ను వదిలిపెట్టి ఉండను. నన్ను తీసుకుని పో. అనువ్రతం, నేను నిన్నే అనుసరించి వస్తాను. నేను ఆత్మనై ఉన్నా కూడా ఆ విషయం మర్చిపోయి అనాత్మవైన నీ వెంటబడి వస్తాను. నేను ఆత్మనై ఉన్నా కూడా పురంజనుడినై ప్రమదవైన నీ వెంటబడి వస్తాను. ఆ రకంగా నిన్నే అనుసరిస్తాను. నువ్వు కూర్చుంటే కూర్చుంటాను, నువ్వు ఏడిస్తే ఏడుస్తాను, నువ్వు నవ్వితే నవ్వుతాను, నువ్వు తింటే తింటాను, నువ్వు మాట్లాడితే మాట్లాడతాను, నువ్వు బాధపడితే బాధపడతాను. నిన్నే అనుసరిస్తూ ఉంటాను. నన్ను నువ్వే నడిపించు. నేను ఇంక పూర్తిగా నీ వశుడినై ఉన్నాను. స్వభావం ప్రకృతి వశుడినై ఉన్నాను. నేను ఆత్మవశం నా స్థితిలో ఉండడాన్ని తప్పిపోయాను. తే చిత్తం యతః, నీ బుద్ధి ఎటు నడిపిస్తే అటు నన్ను తీసుకుని పో. నీ ఇష్టం, నీ చిత్తం, నా ప్రాప్తం. ప్రతిసరంతు శివాః సచివ్యః, నీ అనుచరులందరూ కూడా మంగళకరంగా. ఎందుకు అంటే మనం ఇదంతా చదువుకున్నాము. ప్రమదతో పాటు ప్రమద వెంట అనుసరిస్తూ ప్రతిసరిస్తూ వచ్చే ఉంటాయి అని. ఇంద్రియాలు ఉంటాయి, 5 తలల ప్రాణము ఉంటుంది, అవేవో అన్నీ ఉంటాయని. అవన్నీ కూడా అట్లానే నీ వెంటబడి వస్తాయి, నిన్ను ఫాలో అవుతాయి. నేను కూడా నిన్నే ఫాలో అవుతాను. ఎందుకు అంటే నాకు కోరికలున్నాయి, అందుకని నిన్ను కోరుకుంటున్నాను. నువ్వైతే నాకు ఆ అనుభవాలన్నీ ఇస్తావు కాబట్టి ప్రకృతివి, అందుకని అడుగుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత శుకుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. ఇతి లలన అనునయ అతి విశారదః గ్రామ్య వైదగ్ధ్యయా పరిభాషయా తాం విబుధవధూం విబుధమతిః అధి సభాజయామాస. ఇతి, ఈ విధంగా లలన అనునయ అతి విశారదః, ఆడపిల్లల్ని అనునయించడంలో, బుజ్జగించడంలో గొప్ప వైశారథ్యం, నేర్పు కలిగిన వాడు మనవాడు. గ్రామ్య వైదగ్ధ్యయా పరిభాషయా, గ్రామ్య సుఖాలు, మైథున సుఖాలను కోరుకుంటూ ఉన్న వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడుతారో దానికి తగిన విధంగా అంత నేర్పుతో ఉన్న మాటలు. వైదగ్ధ్యం అంటే అంత నేర్పుతో ఉన్న మాటలు. ఆ పరిభాష, ఎందుకంటే లవర్స్ మాట్లాడే టెక్నికల్ టర్మ్స్ కొన్ని ఉంటాయి. అవతల వాళ్ళ మనసుని ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన మాటలు ఉంటాయి, టెక్నికల్ టర్మ్స్. వాటన్నింటినీ వాడుతూ తాం, ఆ అమ్మాయిని, మన విబుధ వధూం, ఆ దేవతా స్త్రీ అప్సరసను, మన పూర్వ చిత్తిని, విబుధమతి, గొప్ప బుద్ధి, ఇటువంటి వాటిలో తెలివితేటలు ఎక్కువ మనవాడికి. మనవాడు రాజు, రాకుమారుడు అని చెప్పుకున్నాం కదా. ప్రియవ్రతుడి కొడుకు ఆగ్నేయుద్రుడు ఇప్పుడు రాజు అయ్యాడు.
రజోగుణంతోటి ఉన్నాడు, కోరికలతో ఉన్నాడు. కాబట్టి తెలివితేటలు ఎక్కువ. అధికంగా సభాజయామాస, ఆమెను ఎంతో పొగిడి 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 ఆమెను బుజ్జగించి అనునయించి ఆమెని తన వశంలోకి తెచ్చుకోవడానికి, ఆమె తన మాట తన కోరికలు తీర్చడానికి అంగీకరించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సా చ తతః తస్య వీరయూథపత్తేః బుద్ధి శీల రూప వయః శ్రియ ఔదార్యేణ పరాక్షిప్తమనాః తేన సహ అయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం జంబూద్వీపపతిన భౌమస్వర్గ భోగాన్ భుభుజే. సా చ కూడా తతః ఇంకా తస్య మనవాడు వీరయూథపతేః ఇటువంటి వీరులందరికీ లీడరు, వాడి బుద్ధి, వాడి శీలము, వాడి రూపము, వాడి వయస్సు, వీటన్నింటితో పాటు ముఖ్యంగా వాడి దగ్గరున్న డబ్బులు, వాడి అధికారము, పవర్, అవన్నీ చూసి ఆ ఐశ్వర్యం అంతా అవన్నీ ఉదారంగా ఉన్నాయి మనకి మనవాడి దగ్గర. కాబట్టి వాటన్నింటితో పరాక్షిప్త మనాహ, వాటి మీద మనసు పారేసుకున్నదామె, తేన సహా మనవాడితో పాటు కలిసి అయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం ఎంతో కాలము జంబూద్వీపపతిన, ఆ జంబూద్వీపానికి రాజుగారు, దేహాన్ని పాలిస్తున్నవాడు ఆగ్నేయుద్రుడు, ఆయనతో సహా కలిసి భౌమ స్వర్గ భోగాన్, ఈ భూమి మీద భూతత్వంతో ఉన్న దేహంలో స్వర్గ సుఖాలను బుభుజే అనుభవించింది. తస్యాం ఉహవై ఆత్మజాన్ సహ రాజవరః ఆగ్నేయుద్రః నాభి కిం పురుష హరివర్ష ఇళావృత రమ్యక హిరణ్మయ కురు భద్రాశ్వ కేతుమాల సంజ్ఞాన్ నవ పుత్రాన్ అజనయత్. ఇంకా కూర్చోరు కదా, పెళ్లి చేసుకున్నారంట, పిల్లల్ని కంటుంటారు. కాబట్టి మనవాడు ఆగ్నేయుద్రుడు, ఆయన భార్య పూర్వచిత్తి ఇద్దరు కలిసి, ఆ రాజశ్రేష్ఠుడు ఆగ్నేయుద్రుడు ఆయన భార్య కలిసి ఒక నవపుత్ర 9 మంది కొడుకులను కన్నారు. వాళ్ళ పేర్లు నాభి కింపురుషుడు, హరివర్షుడు, ఇళావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురు, ఇక్కడి నుంచే కౌరవులు, భద్రాసుడు, కేతుమాలుడు అన్న పేర్లున్న వాళ్ళు. మళ్ళీ వీళ్ళందరి కథలు కూడా చెప్తారు, అందుకని పేర్లు పెట్టుకున్నారు. ఇక్కడే నామకరణం చేశారు, పాత్రల్ని కల్పిస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. ఇంకా ఒక్కొక్క దాన్ని, ఎందుకంటే ఇవన్నీ మనసులోని ఆలోచనల్ని ఈ రకంగా చూపిస్తూ ఉంటారు ఈ రూపాల్లో, వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పేరు చెప్పారు. ఇవన్నీ కూడా మనసు నుంచే వచ్చాయి, మళ్ళీ అది మర్చిపోవద్దు మనము, మనసులో నుంచే కలిగే ఆలోచనలు ప్రత్యయాలు. సా సూత్వాథ సుతాన్ నవ అనువత్సరం గృహే ఏవ అపహాయ పూర్వచిత్తి భూయః ఏవ అజం దేవం ఉపతస్థే. సా మన పూర్వచిత్తి, అధ ఇంకా నవాన్ సుతాన్, ఒక 9 మంది కొడుకులను సూత్వా కన్నది. అనువత్సరం ప్రతి సంవత్సరం ఒక కొడుకు చొప్పున 9 ఏళ్ళు 9 మంది కొడుకుల్ని కన్నది. ఇంకా కొడుకులందరినీ గృహే ఏవ అపహాయ, అక్కడే ఆగ్నేయుద్రుడి దగ్గరే కొడుకుల్ని ఆ ఇంట్లోనే వదిలిపెట్టేసి మన పూర్వచిత్తి భూయః మళ్ళీ అజుడి దగ్గరికి, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆగ్నేయుద్ర సుతాహతే మాతుః అనుగ్రహాత్ ఔత్పత్తికేనైవ సంహరణ బలోపేతాః పిత్రా విభక్తాః ఆత్మతుల్య నామాని యథాభాగం జంబూద్వీప వర్షాన్ని బుభుజుః. అగ్నిద్రుడి కొడుకులు ఉన్నారు కదా ఈ 9 మంది, తల్లి అనుగ్రహం, వాళ్ళ అమ్మ నుంచి వాళ్ళకు వచ్చిందేమి అంటే పుట్టుకతోటే సంహరణ బలోపేతమై ఉన్నారు వాళ్ళు. సంహరణము అంటే దేహం, అంటే రాశీభూతమైంది అని అర్థం, కుప్పలాగా ఉన్నది అని దేహం అని అర్థం. మహాబలంతో ఉన్న దృఢమైన దేహాలను పొందారు. తల్లి దగ్గర నుంచి, ప్రకృతి నుంచి బలమైన దేహాలు పొందారు. తండ్రి నుంచి ఆ జంబూ ద్వీపాన్ని భాగాహారాలు చేసుకున్నారు. వాళ్ళ పేర్లకు సమానమైన ఆ భాగాలను, జంబూ ద్వీపం యొక్క భాగాలను వాళ్ళు పొందారు, వాటిని అనుభవిస్తూ ఉన్నారు. ఆగ్నేయుద్రః రాజా అతృప్తః కామానాం అప్సరసం ఏవ అనుదినం అధిమన్యమానః తస్యాః సలోకతాం శృతిభిః అవారుంధ యత్ర పితరః మాదయంతే. మన అగ్నిద్రుడు రాజు, ఆయన రాజుగానే ఉన్నాడు,
రజోగుణంతోటే ఉన్నాడు. ఎన్ని కోరికలు తీరినా ఇంకా తృప్తి కలగలేదాయనకు. ఆ అప్సరసనే అనుదినము అదే పనిగా ఆలోచిస్తూ అదే ధ్యాసతో ఉండి, ఆమెతో పాటే అదే లోకాన్ని మళ్ళీ ప్రకృతితో కూడిన జన్మలనే ఎత్తుతూ పోయాడు. శృతిభిః వేదాల్లో చెప్పిన కర్మల్ని చేస్తూ ఉన్నాడు. అవే లోకాలు. పితృలోకాలు అంటే మళ్ళీ మళ్ళీ తండ్రిగా, తల్లిగా బిడ్డల్ని కంటూ వాళ్ళని పెంచుతూ, పోషిస్తూ ఉండే ఏ జన్మలున్నాయో, అవే జన్మల్ని పొందుతూ పోయాడు. అందులోనే మాదము, అదే మదము అంటే ప్రమాదంలోనే ఉన్నాడు. సంపరేతే పితరి నవ భ్రాతరః మేరుద్రుహితృః మేరుదేవి ప్రతిరూప ఉగ్రదన్ష్ట్రీ లతా రమ్య శ్యామ నారి భద్ర దేవవీతి ఇతి సంజ్ఞాః నవ ఉదవహన్. పితరి సంపరేతే వాళ్ళ నాన్న అగ్నిద్రుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడో దగ్గర పుట్టే ఉంటాడు. మన ఏదో పురంజనుడు తర్వాత వైదర్భిగా పుట్టినట్టు వీళ్ళ నాన్న ఆగ్నేయుడు పోయి ఇంకెట్లా పుట్టాడో గాని, ఈలోగా ఈ 9 కొడుకులున్నారు గదా! వాళ్ళందరూ గూడా మేరువు యొక్క కూతుర్లున్నారు. ఒక 9 మంది ఆడపిల్లలు. మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదన్శ్రీ, లత, రమ్య, శ్యామ, నారీభద్ర, దేవవీతి అని. ఆ సంజ్ఞాహ పేర్లతో ఉన్న వాళ్ళ 9 మందిని వాళ్ళు ఉదవహన్ పెళ్లి చేసుకున్నారు అన్న చోట ఆగ్నేయుద్రుడు అన్న స్టోరీ ఫినిష్ చేస్తూ ఉన్నారు. ఆ పాత్ర ద్వారా చెప్పదలుచుకుంది చెప్పారు. దేహం వరకే పరిమితమయ్యావంటే నశించిపోతావు అని నేర్పించారు మన వ్యాసుల వారు. తర్వాత ఆగ్నేయుద్రుడి నుంచి వచ్చిన 9 మంది ఉన్నారు గదా! అందులో నాభి అనున్నాడు గదా! ఈ నాభి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకొక పాత్ర ద్వారా మళ్ళీ ఇంకా కొంచెం పదార్థం ఇస్తారు. అది చూస్తూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां పంచమస్కందే ఆగ్నేయద్రవర్ణనం నామ ద్వితీయోధ్యాయः సంపూర్ణం. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.